వర్కింగ్ ఉమెన్ ఎక్కువగా పెళ్లి చేసుకున్న తర్వాత డివోర్స్ కేసెస్ పెరిగిపోయాయి అండ్ చాలామంది డివోర్స్ తీసుకునే వాళ్ళల్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఉమెనే ఉన్నారు అని కూడా అంటూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ అండి అగైన్? బికాస్ మీరు చెప్తున్న దాంట్లో కూడా డిస్క్రిమినేషను, డామినేషను తగ్గిన తర్వాత డివోర్స్ కేసెస్ పెరిగాయి అనేది కూడా ఒక పాయింట్ కదా. నో, దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ బిలీఫ్. నేను దాన్ని సమర్థించను. ఉమెన్ ఆక్యుపేషన్కి దీనికి సంబంధం లేదు. హౌస్ వైఫ్ అయినా వర్కింగ్ ఉమెన్ అయినా దానికి దీనికి సంబంధం లేదు. బట్ వన్ థింగ్ వేర్ యూ కెన్ ఇంటర్లింక్ ఈజ్, అంత ముందల మహిళలు భర్తల దయాదాక్షణ్యాల మీద బ్రతికేవారు అనమాట. అంటే వాళ్ళకి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు, వాళ్ళ అన్ని భర్త మీద ఆధారపడి ఉండేవాళ్ళు. దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు డివర్స్ తీసుకోవాలన్నా ఎందుకు డివర్స్ తీసుకోవాలనుకుంటారు ఎవరైనా, అది మగవాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి, వాళ్ళు సఫర్ అవుతున్నారు, ఐ కెనాట్ టేక్ దిస్ సఫరింగ్ ఎనీ మోర్ అన్న వాళ్ళు డివర్స్ తీసుకోవడానికి ముందలకు వస్తారు. సో అలా సఫర్ అవుతున్నా కూడా ఇప్పుడు ఒక మహిళ చదువుకోలేదు, లేకపోతే ఇప్పుడు వెళ్ళి ఉద్యోగం చేసే సామర్థ్యం లేదు, అలాంటి వెసులుబాటు లేనప్పుడు మరి పిల్లల్ని ఎలా పోషించాలి, రేపు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, నన్ను నేను ఎలా చూసుకోవాలి ఓవర్ ద టైం, ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు కదా, అండ్ ఐ కాంట్ గో బ్యాక్ టు మై ఏజ్ ఓల్డ్ పేరెంట్స్. ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకుని సఫర్ అయినా అన్హ్యాపీ మ్యారేజెస్లో ఉండేవాళ్ళు ఎట్ ద మర్సీ ఆఫ్ ద హస్బెండ్. కానీ అది మారింది. వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ వర్కింగ్ ఉమెన్, వాళ్ళు సంపాదించుకుంటున్నారు కాబట్టి ఇలాంటి క్రూషియల్ టైమ్స్లో ఆ నిర్ణయం తీసుకోవడం వాళ్ళకి ఈజీ అవుతుంది, విచ్ ఇస్ ఇన్ ఫ్యాక్ట్ గుడ్ ఫర్ దెమ్ అండ్ గుడ్ ఫర్ ద చిల్డ్రన్ యాజ్ వెల్. ఓకే, సో మనం ఎలాగో ఇది మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో పెళ్ళి చేసుకోవటం కంటే కూడా డివోర్స్ తీసుకోవడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అంటే ఏమంటారు మీరు? అన్ఫార్చునేట్లీ ఎస్, కొన్ని సందర్భాల్లో డివోర్స్కి చాలా ఖర్చు అవుతుంది. అండ్ పెళ్లితో పోల్చుకుంటే, అంటే ఇప్పుడు పెళ్ళి ఒక రిజిస్టర్ మ్యారేజ్ అనుకోండి, చాలా తక్కువ డబ్బులతో 100s కూడా అయిపోతుంది, పెళ్లి చేసుకోగలుగుతారు. బట్ డివోర్స్ కేసుకి వచ్చేసి కోర్ట్ని అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు ఒక డిస్ప్యూట్ ఉందనుకోండి, ద డిస్ప్యూట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, అది వేరియస్ కేసెస్ అవుతుంది. 498 మీరు తీసుకున్న డొమెస్టిక్ వైలెన్స్ కింద అవుతుంది, మెయింటెనెన్స్ కేసు వేయొచ్చు. అలానే ఒక పార్టీ అగ్రీవ్డ్ పార్టీ వైఫ్ డెజర్ట్ చేస్తే ఆర్సీఆర్ అని మీరు వింటుంటారు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, నాకు కలిసి ఉండాలని ఉంది అని చెప్పి ముందలకి రావచ్చు. రైట్, ఒకరికి ఇష్టం ఉంది, ఒకరికి ఇష్టం లేదు. రైట్. సో అలాంటప్పుడు అది ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఎందుకంటే ఈ వేరియస్ కేసెస్ డీల్ చేయాల్సి వస్తుంది. అండ్ ఒక్కొక్క కేసు ఒక్కొక్క కోర్టులో ఉంటుంది. అండ్ ఆన్ అబౌట్ దట్ దిస్ కెన్ గో ఫ్రమ్ లోవర్ కోర్ట్ టు హై కోర్ట్ టు సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్ట్ చేరేసరికి 20 years కూడా పట్టొచ్చు. సో విత్ సచ్ లాంగ్ లీగల్ బ్యాటిల్, ప్రొలాంగ్డ్ లిటిగేషన్ ఉందనుకోండి, అది చాలా టైం తీసుకుంటుంది. దాన్ని బట్టి అంత టైం తీసుకున్నప్పుడు డెఫినెట్గా అడ్వకేట్ కాస్ట్స్ అండ్ వాళ్ళు కూడా పర్సనల్గా అక్కడ చెప్పిరవడానికి కాస్ట్స్ అవన్నీ ఇన్కర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇట్ కెన్ గెట్ వెరీ ఎక్స్పెన్సివ్. సో కావ్య గారు, ఒకవేళ హౌస్ వైఫ్ అయ్యుండి ఆవిడకి ఎటువంటి ఫినాన్షియల్ సోర్సెస్ లేవనుకోండి, టోటలీ డిపెండెంట్ ఆన్ హస్బెండ్ ఫర్ ఫైనాన్షియల్లీ, బట్ ఆవిడకి ఏదైనా ఇబ్బంది ఉండి డివోర్స్ తీసుకోవాలి అనుకుంటే ఎటువంటి అవకాశాలు ఉంటాయి? బికాస్ డబ్బులు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. అవునండి, ఇప్పుడు మనం హౌస్ వైఫ్స్ని తీసుకుంటే దే ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ దేర్ హస్బెండ్. రైట్. ఇప్పుడు అది కట్ అయినప్పుడు వాళ్ళు ఇఫ్ దే ఆర్ సీకింగ్ ఫర్ ఎ రిలీఫ్, ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ దెమ్. ఈ ఛాలెంజ్ని అడ్రస్ చేయడానికి, వాళ్ళకి న్యాయం చేయడానికి వీ హ్యావ్ సెక్షన్ 24 ఇన్ హిందూ మ్యారేజ్ యాక్ట్. దీంట్లో దీస్ లీగల్ ఎక్స్పెన్సెస్ ఆర్ కవర్డ్. అపార్ట్ ఫ్రమ్ ఆమె సస్టెనెన్స్ కోసం మెయింటెనెన్స్, చైల్డ్ సపోర్ట్ కోసం వేసుకుంటారో, దాంతోపాటు దిస్ ఈజ్ ఆల్సో కవర్డ్. ఓకే, సో లీగల్ ఎక్స్పెన్సెస్ కూడా
హస్బెండ్ త్రూ ఆవిడకి వస్తాయి ఓకే. ఈ ఛాలెంజ్ ఫేస్ చేయడానికి. సో కావ్య గారు, మన కాన్స్టిట్యూషన్ ప్రకారం తీసుకుంటే కనుక ప్రతి ఒక్కళ్ళు ఈక్వల్, ఎవ్రీబడి షుడ్ గెట్ అండ్ షుడ్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ అంటూ ఉంటాం కదండి. అయితే ఇక్కడికి వచ్చేసరికి మరి రిలీజియన్ని బట్టి లాస్ ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి టైంలో అందరికీ ఈక్వల్గా జస్టిస్ జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుందనే చెప్పాలండి. దో మన పర్సనల్ లాస్ అంటే వ్యక్తిగత చట్టాలు మనకి హిందూస్కి హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, క్రిస్టియన్స్కి ఇండియన్ డివోర్స్ యాక్ట్, మ్యారేజ్ యాక్ట్, అలానే ముస్లిమ్స్కి వాళ్ళ పర్సనల్ లా ఉంది. ఇది దేని బట్టి ఎస్టాబ్లిష్ అవుతుందంటే మన రిలీజియన్ని బట్టి. మనం ఏ రిలీజియన్ అయితే ఉన్నామో జనరలీ వి ఫాలో దట్ రిలీజియన్. దాన్ని బట్టి మన వారసత్వం, వివాహం, విడాకులు ఇవన్నీ డిసైడ్ అవుతాయి. ఇప్పుడు కోర్టులు అన్నాక ఫ్యామిలీ కోర్ట్ అనేది స్పెషల్గా వింటున్నాము, అండ్ ఇతర కోర్ట్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఫ్యామిలీ కోర్ట్స్ రావడానికి అసలు ఏంటి రీజన్స్, అండ్ అసలు డిఫరెన్సెస్ ఏంటండి మామూలు కోర్ట్స్కి అండ్ అలాగే ఫ్యామిలీ కోర్ట్స్కి? ఫ్యామిలీ కోర్ట్స్ అనేవి ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ 1980 నుంచి వచ్చాయండి. దాంట్లో అన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ గురించి కోర్ట్స్ వచ్చినాయి అనమాట. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య నుండే ఎనీ డిస్ప్యూట్, అది డివర్స్ అవ్వచ్చు, ప్రాపర్టీకి సంబంధించి అవ్వచ్చు, మెయింటెనెన్స్, చైల్డ్ కస్టడీ, మనం ఇందాక అనుకున్నట్టు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, దేనికైనా ఫ్యామిలీ కోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చు. అవి ఎక్స్క్లూజివ్గా ఈ ఫ్యామిలీ కేసెసే డీల్ చేస్తాయి అన్నమాట. ఫ్యామిలీ కోర్ట్స్ ఆర్ మోర్ సెన్సిటైజ్డ్ వేరే కోర్ట్స్తో చూసుకుంటే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఈ స్ట్రెయిన్డ్ రిలేషన్స్తో డీల్ చేస్తున్నప్పుడు దే విల్ బీ ఓవర్ఫ్లో ఆఫ్ ఎమోషన్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద కోర్ట్. సో ఇలాంటి డెలికేట్ ఇష్యూని హ్యాండిల్ చేయడానికి దే ఆర్ సెన్సిటైజ్డ్. అలానే ఇప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ చూసుకుంటే వేరే కేసెస్లో, సివిల్, క్రిమినల్ కేసెస్లో దే ఆర్ వెరీ స్ట్రిక్ట్. వేరాస్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో వాటిని రిలాక్స్ చేశారు. అంటే ఒక జిరాక్స్ కాపీ, అన్సైన్డ్ పేపర్స్ని కూడా కన్సిడర్ చేస్తారు ఎవిడెన్స్ కింద. ఇట్ ఈస్ నాట్ దట్ స్ట్రిక్ట్ అనమాట. అలానే ఫ్యామిలీ కోర్ట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే వాళ్ళని వాళ్ళు రిప్రజెంట్ చేసుకోవచ్చు. అంటే అడ్వకేట్, ఆ పార్టీ వాళ్ళు రిప్రజెంట్ చేసుకోవచ్చు, అడ్వకేట్ త్రూనే వెళ్ళాలని లేదు. ఓకే. అండ్ ఇంకో మెయిన్ పాయింట్, ఆ పార్టీ వాళ్ళు వన్ లాయర్ కమ్స్ ఇన్ టు పిక్చర్ ఆన్ దేర్ బిహాఫ్. ఆ లాయర్ వాళ్ళని హెల్ప్ చేయడమే కాకుండా త్రూ ద కోర్ట్ దే హ్యావ్ టు హెల్ప్ ద కోర్ట్ ఆల్సో. అయితే ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అంటూ ఉంటారు కదండి, అంటే ఏంటి అసలు? ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ ఇస్ బ్రోకెన్ బియాండ్ రిపేర్. వాళ్ళని మీడియేషన్ చేసిన, రీకన్సిలియేషన్ ఏది చేసినా వాళ్ళు కలిసి ఉండలేరు. ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్ వాళ్ళిద్దరి మధ్య ఏదైతే ఉందో దట్ విల్ కంటిన్యూ నో మ్యాటర్ వాట్. నో మ్యాటర్ వాట్. అంటే వాళ్ళకి డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ చాలా హై ఉంటుంది. అండ్ వాళ్ళు ఒక నార్మల్ వైఫ్ అండ్ హస్బెండ్ కింద లివ్ చేయలేరు. ఇట్స్ లైక్ ఎ డెడ్ మ్యారేజ్. సో దట్ ఈస్ ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్. ఓకే. అండ్ అది కోర్ట్ ఎలా గుర్తిస్తుంది? ఇట్స్ నాట్ ఎ స్టాట్యుటరీ రిలీఫ్ కదా. అవును. Unfortunately, irretrievable breakdown is not a ground for divorce in India. మనం ఫ్యామిలీ కోర్ట్ త్రూ ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ అని చెప్పి డివర్స్ తీసుకోలేము. అలానే హైకోర్ట్ని అప్రోచ్ అయ్యి కూడా తీసుకోలేము. ఓన్లీ సుప్రీం కోర్ట్ when it comes to complete justice, it can invoke section 142 and consider irretrievable breakdown and grant divorce. అలా కొన్ని కేసెస్లో జరిగింది. దీనికి బేస్ ఏంటి? కోర్ట్ ఏమి చూస్తుంది అనుకుంటే వాళ్ళకి పెళ్ళై ఎన్ని ఇయర్స్ అయింది, వాళ్ళు ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు, వాళ్ళు విడిపోయి ఎన్ని ఇయర్స్ అయింది, అండ్ వాటి గ్రౌండ్స్, దీనికి ముందల కోర్టులో ఏమేమి కేసెస్ రన్ అయ్యాయి, ప్రొలాంగ్డ్ లిటిగేషన్ ఉందా, అండ్ దే కన్సిడర్ ద ఏజ్ ఆఫ్ ద పార్టీస్ ఆల్సో. ఏజ్ ఆఫ్ ద కపుల్ ఆల్సో మ్యాటర్స్. సో దానివల్ల ఏంటి, లిటిగేషన్ ప్రొలాంగ్ అవ్వడం వల్ల వాళ్ళకి లైఫ్లో చాలా కోల్పోతారు. ముఖ్యమైన సమయం కోల్పోతారు. దానివల్ల వాళ్ళ కెరియర్ ఎఫెక్ట్ అవ్వచ్చు. వాళ్ళు ఇంకో పెళ్ళి
చేసుకోలేరు అన్ని ఇయర్స్ డ్రాగ్ అయితే. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఒక డెడ్ మ్యారేజ్, నేమ్ సేక్ ఉన్న మ్యారేజ్ కోసం ఈ లిటిగేషన్ డ్రాగ్ చేయడం కరెక్ట్ కాదు అని ఈ కారణాలు గుర్తిస్తే అప్పుడు ఇరిట్రీవబుల్ బ్రేక్ డౌన్ కింద దే కెన్ డిజాల్వ్ ద మ్యారేజ్. అలానే ఇప్పుడు లా మేకర్స్ దే ఆర్ కన్సిడరింగ్ దిస్ యాజ్ అ గ్రౌండ్ ఫర్ డివోర్స్. ఓకే.